Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. 13 ఏళ్ళు పిల్లల నుంచి మనం చూసుకుంటే సార్ 13 అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది వాళ్ళ వయసు. ఎందుకు ఆకర్షణకి గురి అవుతున్నారో అర్థం కాదు. పేరెంట్స్ యొక్క పేరెంటింగ్లో ఏమన్నా లోపం కనిపిస్తూ ఉంటుందా, లేదు అంటే సమాజంలో జరిగే మార్పులు వాళ్ళని అంటే ఆ విధంగా వెళ్ళేలా పయనించేలా చేస్తూ ఉంటాయో అర్థం కాదు. కానీ చిన్న వయసులోనే జీవితాలని స్పాయిల్ చేసుకునే ఎన్నో కథల గురించి మనం మాట్లాడడం చూసాం. పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, దీనిపైన వాళ్ళు కొన్ని బౌండరీస్ సెట్ చేయాలి, పిల్లలకి తెలియచేయాలి అంటే ఏ విధంగా అంటారు? చాలా అవసరమైనటువంటి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే కొన్ని విషయాల్లో అనవసర గోప్యత పాటిస్తాం మనం. మీరు అన్నారు 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ రకమైనటువంటి ఆలోచనలు మొదలవుతాయి కొన్ని కారణాల వల్ల. దానికి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మీరు జోడించగలిగినట్లయితే పాత్ కరెక్ట్గా ఉంటుంది. దాన్ని అట్లా వదిలేస్తే ఏమవుతుందంటే అది సరైన ఇన్ఫర్మేషన్కైనా దారి తీయచ్చు, లేదా వ్యతిరేకమైనటువంటి ఇన్ఫర్మేషన్కైనా దారి తీయచ్చు. సో కాబట్టి అందుకని ఇది అవసరమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్తున్నా. సో ఎక్కడ గోప్యత పాటించాలి, ఎక్కడ గోప్యత పాటించినట్టుగా ఉండాలి అనేటువంటిది. సో ఇది రెండవ కోవకు వచ్చినటువంటి విషయం అండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మీ ప్రశ్నలో, మారిన పరిస్థితులు అని. నేను అంటాను, ఇలాంటి సందర్భాలు ఇది వరకు ఉండేవా లేవా? 15 years, 20 years, 30 years అంటే ఇప్పుడు మారిన సందర్భం కాకుండా, మారిన ప్రపంచం కాకుండా ఇది వరకు కూడా కరెక్ట్ ఉండేవి. ఎస్, కరెక్ట్ అండి. సో చాలా తక్కువ ఉండేవి, ఎక్కడో వినేవాళ్ళం. ఎస్. సో దీనికి మూలంలోకి వెళ్దామండి. ఇది జనరల్ డిస్కషన్ కాకుండా అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఆ వయసులో. సో కొంతమందికి ఎందుకు రావు, లేదా వస్తే నిగ్రహించుకుంటారా, ఇవి సహజంగా మనం చూడాల్సినటువంటి ఇది. అలాగే రెండో పాయింట్ మీరు మాట్లాడిన సందర్భంలో మీ ప్రశ్నలో పేరెంటల్ దాంట్లో ఏదైనా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అని. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లో మీకు ఇదివరకు జరిగినటువంటి సందర్భంలో కూడా చాలా కేసెస్ చాలా తక్కువ ఉండేవి. సో దీని మూలంలోకి వెళ్దామండి. 13 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీళ్ళు ఎవరితో కనెక్ట్ అవుతారు అనేటువంటిది చూస్తే మీరు 3 అంశాలు మనం చూడొచ్చండి. మొట్టమొదటిది ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ. రెండవది మీడియా ఎక్స్పోజర్. రెండవది నేను పీర్ అంటలా, మీడియా ఎక్స్పోజర్ అని చెప్తున్నా. మూడవది స్కూలు, పీర్ గ్రూపు. సెకండ్లోనే మీడియా పెడతాను. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఫ్రెండ్స్తో కలవకపోవచ్చు, బట్ మీడియా ఎక్స్పోజర్లో ఉంటారు కదండి. మీడియా ఎక్స్పోజర్లో ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. బట్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ మీడియా ఎక్స్పోజర్ కదండి. సో కొంతమందికి ఫ్రెండ్స్ తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. అందుకని నేను మీడియా ఎక్స్పోజర్ సెకండ్ అని పెడుతున్నా. మొట్టమొదటిది ఫ్యామిలీ రిలేషన్స్ అండి. పేరెంట్ రిలేషన్స్ కానీ, ఓన్ పేరెంట్ రిలేషన్ కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేషన్స్ కానీ మొట్టమొదట ప్రభావాన్ని చూపుతాయండి. మీరు ఇందాక చెప్పినటువంటి ప్రశ్నలో, నేను అడిగినటువంటి ప్రశ్నలో పూర్వం తక్కువ ఉండేవి. ఆ కారణాల్లోకి వెళ్తేనండి, అక్కడ పేరెంటల్ బిహేవియర్ సరిగా లేకపోయినా, లేదా ఆ ఫ్యామిలీలో రిలేషన్స్ విషయంలో దీనికి సంబంధించినటువంటి సంబంధాలు ఎక్కువ ఉన్నా వీళ్ళ థాట్ ప్రాసెస్ ఇమీడియట్గా వెళ్తుందన్నమాట అండి. సో కొంతమంది ఏమవుతుందంటే అండి, పేరెంట్స్లో ఎవరో ఒకరు లేకపోవటం. ఆ సందర్భం, ఇప్పుడు తల్లి లేదు, తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి ప్రవర్తన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. లేదు, వాళ్ళు ఉండి ఈ పిల్లలకి సరైన సపోర్ట్ లేనప్పుడు వీళ్ళు అంటే ఆ సపోర్ట్ లేనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పెరిగినటువంటి పిల్లలు దేనికైనా అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో కొంతమంది ఆ గ్రూప్లో ఉండేవారండి ఇదివరకు. అదొక కారణం. అంటే మొట్టమొదటిగా పేరెంట్స్, ఫ్యామిలీ రిలేషన్స్లో ఇలాంటి వాతావరణం కనిపిస్తూ ఉంటే ఇది ఒక కారణం అండి. రెండవది అతి ముఖ్యమైనటువంటిది మీడియా ఎక్స్పోజర్ అండి. ఈ మీడియా ఎక్స్పోజర్లో టీవీ షోస్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, మీరు చూస్తే ఈ రోజున ప్రతిదీ కూడా ఓవర్ రొమాంటిసైజ్ అయిపోయింది. సో ప్రతిదీ కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మూవీస్లో దాన్ని ఎగ్జాగరేట్ చేయటానికి
సో గోరింతలు కొండింతలు చేయటానికి లేదా అక్కడ ఆ మూవీకి సంబంధించినటువంటి వాళ్ళ రూల్స్ ప్రకారం దీన్ని రొమాంటిసైజ్ మించిన మోతాదుకి చేస్తారు. అంటే అన్రియలిస్టిక్గా జరుగుతుంది. సో ఈ అన్రియలిస్టిక్గా జరుగుతున్నప్పుడు చిన్నపిల్లల్లో అలాంటి థాట్ ప్రాసెస్ బయలుదేరుతుంది. బయలుదేరటమే కాదు, అది ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? అగ్రీ సార్. ఎందుకు అంటే అది కరెక్ట్ వయసు, అది ఏది చూస్తే అది వెంటనే దానికి అట్రాక్ట్ అవుతుండే వయసు. దాని గురించి ఇంకా ఏం డెప్త్గా కూడా మనకు ఏం తెలియదు పిల్లలకి. ఇదే కరెక్ట్ ఏమో, ఇలానే ఉండాలేమో, ఒక్కసారి ట్రై చేద్దామన్న మోడ్లో ఎప్పుడు మైండ్ ఉంటుంటుంది, కోరిక ఉంటుంటుంది. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టే సార్. దానికి తోడుగా సెలబ్రిటీస్ ఉంటారండి. సెలబ్రిటీస్ వాళ్ళ పాత్ర ఎంత ప్రధానమైనటువంటిది సమాజంలోని ఎవరికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళ ఇంటర్వ్యూస్లో కొంతమంది చెప్తా ఉంటారు, నాకు స్కూల్ క్రష్ అంటారు. విన్నారు కదా, చాలామంది చెప్తా ఉంటారు. మరి ఇలాంటి మాటలు మనం వాళ్ళని రోల్ మోడల్గా తీసుకునేటప్పుడు అలాంటి ఆలోచన ఉన్నటువంటి పిల్లలకి ఎంత ప్రభావం చేస్తాయండి, రైట్? సో అందుకని నేను మీడియా ఎక్స్పోజర్ అనేది సెకండ్ పాయింట్ అంత ప్రయారిటీ ఉన్నటువంటిది అని చెప్తున్నా. సో ఎందుకంటే ఉషా గారు, ఇలాంటి ఆలోచనలు వచ్చినటువంటి పిల్లల్లో ఎక్కువ మంది వెంటనే షేర్ చేసుకోరు. ఎందుకంటే ఆ సోషల్ నార్మ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని షేర్ చేసుకోరు. సో షేర్ చేసుకోకుండా వాళ్ళ మైండ్లోనే థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నడుస్తూ ఉండేటప్పుడు ఇలాంటి సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ లేకపోతే మూవీకి సంబంధించినటువంటి దాంట్లోనూ ఈ డిస్కషన్ వచ్చి దాని సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ మనకు ఉండేటప్పుడు ఏం జరుగుతుందండి, ఆటోమేటిక్గా అది అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటారు. దీనికి తోడు ఫిజికల్గా మీరు ఆ వయసులో చెప్పారు కాబట్టి ఫిజికల్గా మీకు అక్కడ సోషల్ ఎమోషన్స్ అనేటువంటివి కొంచెం సర్జ్ ఉంటుంది, అక్కడ ఉచ్చదశలో ఉంటాయి. అక్కడ ఎప్పుడైతే అది ఉండటంతో పాటుగానండి ఇంకొకటి సైంటిఫిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ వయసులో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు మైండ్లో, ఈ ఫ్రంట్ పార్ట్, ఇది డెసిషన్ మేకింగ్ ఉపయోగపడేటువంటి పార్ట్ అనమాట అండి. సో ఇది అంతగా డెవలప్ అవ్వదు ఆ టైం వచ్చేటప్పటికి. సో మీకు అందుకే ఆ ఇంపల్స్ కంట్రోల్ అనేటువంటిది ఆ వయసులో ఎప్పుడు కూడా ఆ కౌమార దశలో కానివ్వండి 19 years అడోలసెన్స్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు కొంతమంది. ఎందుకు ఉంటారు అంటే ఆ మైండ్లో ఆ పార్ట్కి సంబంధించినటువంటి భాగంలో డెవలప్మెంట్ ర్యాపిడ్గా ఉంటుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే డెసిషన్ మేకింగ్ చేసేటువంటిది, ఎమోషనల్ కంట్రోల్ చేసేటువంటి పార్ట్ అనమాట అండి బ్రెయిన్లో. అది ఆ డెవలప్మెంట్ ఆ ఏజ్లో అంతగా జరిగి ఉండదు. మీకు అందుకే 25 years వచ్చిన తర్వాత 30 years వచ్చిన తర్వాత వీడు స్టెబిలైజ్ అయ్యాడు, పెరిగితే మార్పు వస్తుంది, బాధ్యత వస్తుందని చెప్తారు కదా. ఇది సైన్స్ అనమాట అండి, సైకాలజీ సైన్స్ చెప్పేటువంటిది ఇది. సో దీనికి తోడు అంటే వీళ్ళతో పాటు ఇవి కూడా అంటే ఫిజికల్గా కూడా ఉన్నటువంటివి తోడవటం వల్ల రెండూ కూడా అంటే అలాంటి వాతావరణాన్ని సపోర్ట్ ఎన్వైరన్మెంట్ ఉంటాయి అంటే ఫ్యామిలీ పరంగా కానీ. సో పేరెంట్స్ అట్లాంటి రిలేషన్స్లో ఉన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి? అది ఇంకా వర్ణనాతీతం సార్, చెప్పలేము ఇంకా దాని గురించి. ఎందుకంటే ఎడ్యుకేట్ చేయాల్సిన వాళ్ళే, దారి చూపించాల్సిన వాళ్ళే, రోల్ మోడల్గా ఉండాల్సిన వాళ్ళే పక్కదారులు పడుతూ ఉంటుంటే పిల్లలకి ఇంకేం నేర్పిస్తాం, ఏం చూపిస్తాం? ఈ రెండే ఈ రోజున ఎందుకు ఈ రోజు పెరిగినాయి అని మీరే చెప్పారు. మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? ఎస్, ఈ రెండు కారణాలేనండి. 13 ఏళ్ల వయసులో పిల్లల బిహేవియర్ మారడానికి మేజర్గా పేరెంటల్లో వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ కానివ్వండి, మీడియా ఎక్స్పోజర్ కానివ్వండి. ఇక మూడవది అండి పీర్ ప్రెషర్ అండి. సో ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం పిల్లలకి ఎప్పుడు కూడా క్యూరియాసిటీ ఉంటుంది, అది న్యాచురల్ క్యూరియాసిటీ ఉంటుంది, ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండూ తోడయ్యి సో అలాంటి గ్రూప్ కూడా వాళ్ళకి కలిసారో, సో మీరు చూస్తే ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఇప్పుడు సపోజ్ ఒక 30 members క్లాస్లో ఉన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళు ఒకళ్ళే ఇద్దరు ఉంటారు. సో దీన్నే మిగిలిన వాళ్ళందరికీ షేర్ చేసుకుంటూ ఉంటారు, దీన్నే పెద్దగా డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పీర్ ప్రెషర్ల వల్ల అలాంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఇది ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనమాట అనేది అవకాశం ఉంటుంది. అంటే మనం చూడండి, అంటే ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ కానివ్వండి, వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఎందుకు ప్రభావితం అవుతుంది అనేటువంటిది మీడియా ఎక్స్పోజరు లేకపోతే సెలబ్రిటీసు ఇలాంటి వాటి కారణాల వల్ల జరిగేటువంటిది, ఫిజికల్గా లేదా సైంటిఫిక్గా ఎందుకు దీనికి హెల్ప్ చేసేటువంటిది ఎట్లా ఉంది అనేటువంటిది. సో ఇవి జనరల్గా జరిగేటువంటి మెయిన్ ఫ్యాక్టర్స్ అండి. సో మీరు చెప్తూ ఉంటే ఇందులో చాలా కోణాలు ఉన్నాయి సార్, మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉందండి. 13 ఏళ్ల వయసులోనే అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా
అకాడమీలో అకాడమిక్స్కి సంబంధించి అప్పుడే స్ట్రెంగ్త్ అవ్వడానికి ఒక బలం కెరియర్ కూడా ఫౌండేషన్ స్టార్ట్ అయ్యేటువంటి బేస్ అక్కడే సార్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఆకర్షణలకు వెళ్ళిపోవడం కావచ్చు, లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లీగల్ వ్యవహారాలు కూడా చేస్తూ ఉంటారు పిల్లలు. అడిక్షన్స్ అవి ఉండొచ్చు, స్మోకింగ్, లిక్కర్ ఇలాంటివి కూడా తీసుకుంటారు. ఇవన్నీ కూడా వీటి నుంచి బయట ఎలా పడేయాలో పేరెంట్స్కి అర్థం కాని సిచ్యుయేషన్. వాళ్ళకి ఎక్కడో చూచాయిగా పిల్లల బిహేవియర్లో మార్పులు కనిపిస్తాయి సార్, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఆడపిల్లల విషయానికైతే సంబంధం లేకుండా ఫోన్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం, వాళ్ళ బిహేవియర్లో ప్రతి తల్లి అబ్జర్వ్ చేస్తుంటుంది. మేము వీటిని డైరెక్ట్గా చెప్పాలా లేదంటే కౌన్సిలింగ్కి తీసుకురావాలని అడుగుతూ ఉంటుంటారు. ఒకసారి ఇప్పుడు ఇది కెరియర్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ కదండి, టీన్స్లోకి ఎంటర్ అయ్యారు. ఈ టైంలో హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటుంటాయి, అది మేము అర్థం చేసుకోగలం. కానీ బట్ బిహేవియర్లో కనుక చేంజ్ వచ్చినప్పుడు ఇది అడిక్షన్గా మారొచ్చు, లేదంటే ఇంకేదైనా దారి తీయొచ్చు. అలా ఎవరైనా పేరెంట్స్ కనుక మనల్ని అడిగితే, లేదు అసలు మామూలుగానే కౌన్సిలింగ్ ఇప్పించాలి అనుకుంటున్నాం, కెరీర్ గురించి అవగాహన తెప్పించాలనుకుంటున్నాం పేరెంట్స్ కూడా ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మన కౌన్సిలింగ్ అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా అండి. మనకి ఏదైతే స్క్రోల్ అవుతుందో నెంబర్కి కాల్ చేస్తే మన టీం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు. ప్రతిసారి మనం చెప్పేది మొట్టమొదటిది ఎడ్యుకేషన్ అండి, నెక్స్ట్ థెరపీ. సో ఈ రెండు మెయిన్. సో ఎడ్యుకేషన్తో 75%, 80% వరకు కేసెస్ నార్మల్ అయిపోతాయండి, ఏం వరి అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సో కాబట్టి చక్కగా ఆ ఎడ్యుకేషన్ అంటే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేటువంటిది, ఆ మార్పులు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటే చాలా వరకు హెల్ప్ అయిపోతుంది. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక పేరెంట్స్ చూస్తే ఖచ్చితంగా మీ కొలీగ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు. ప్రతి ఇంట్లో టీనేజ్ వయసు వచ్చిన పిల్లలు ఉంటూ ఉంటారు. 13 ఏళ్ల వయసు నుంచి కనుక పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కెరీర్కి సంబంధించిన అవగాహన చెప్పించాలనుకుంటున్నాం, లేదా బిహేవియర్లో చేంజెస్ మేము గమనించాం, లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ని మేము ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఇటువంటివి మీకు అర్థమవుతూ ఉంటుంటే యాజ్ ఏ పేరెంట్స్గా మీకు ఆ బాధ్యత కూడా ఉంది. కాబట్టి అలా మానిటర్ చేసిన ప్రాసెస్లో ఏమైనా ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా అనకుండా ఒక కౌన్సిలర్ త్రూ మీరు ఇప్పించాలి అనుకున్నా, ఒకసారి మీరు మాట్లాడాలి అనుకున్నా ఖచ్చితంగా నాకు సజెషన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు సైకలాజికల్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అన్న థెరపీస్ కూడా సుబ్బారావు గారు ఇవ్వడం జరుగుతుంటుంది. కింద కనుక స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సుబ్బారావు గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.